రామ్ గోపాల్ వర్మ గారు ఫస్ట్ టైం డైరెక్టర్. ఈ అసలు ఆన్సెట్ ఏంటి అనుభవం ఏంటి? అంటే ఇప్పుడు జనరల్గా షార్ట్ చెప్పిన తర్వాత కెమెరామ్యాన్ బాధ్యత ఏంటంటే లైటప్ చేసి మొత్తం ఇంకా షార్ట్కి మేము సిద్ధంగా ఉన్నాము, ఆర్డర్ సార్ అన్నాడు. ఆర్డర్ సార్ అంటే రాము ఏమనాలి, కెమెరా యాక్షన్, మిగతా క్లాప్ ఇన్, స్టార్ట్ సౌండ్, స్టార్ట్ కెమెరా, యాక్షన్ కట్ చెప్పాలి. ఆర్డర్ సార్ అనగా ఇతను కూడా ఆర్డర్ సార్ అన్నాడు. నేను పక్కన ఉండి ఆర్డర్ సార్ అంటే నిన్నే ఆర్డర్ అనేది, నువ్వు ఆర్డర్ చేయాలి, నువ్వు డైరెక్టర్ అని చెప్తే అప్పుడు స్టార్ట్ సౌండ్ అంటే స్టార్ట్ సౌండ్ అన్నాడు, క్లాప్ అంటే క్లాప్ కొట్టాడు. అలా ఇది వర్మ గారే ఒక సందర్భంలో చెప్పారు. ఇది అవును, ఇది వర్మ గారు చెప్పారు కాబట్టి నేను చెప్తే బాగుంటుంది. వర్మ గారు చెప్పకుండా నేను చెప్పాను అనుకోండి, చాలా మంది ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు, ఎవరి పేరు చెప్తే బండబూతులు తిడతాయి, అయ్యని నేను చెప్పను. అది అంటే అసిస్టెంట్ డైరెక్టర్కే అసిస్టెంట్ అయిన వేళ అనేది ఒక ఆర్టికల్. అసిస్టెంట్కి అసిస్టెంట్. ఓకే ఓకే. అలాంటి సంఘటనలు ఇంకేమన్నా ఉన్నాయి? అలా చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు తను ఒక షార్ట్ చెప్పాడు, టైట్ క్లోజ్అప్ కాలేజ్ బోర్డు, అక్కడి నుంచి టిల్ డౌన్ చేస్తే కాలేజ్ ప్రిన్సెస్ మొత్తం కనపడుతుంది, క్రేన్ ఎలా డౌన్ చేస్తే వచ్చిందంటే, నేను అప్పుడు చెప్పింది ఏంటంటే క్రేన్ హైట్ ఎంత ఉందో అంత హైట్లో ఆ బోర్డు ఉండాలి. ఒకవేళ అది బోర్డు బాగా హైట్ ఉంటే క్రేన్ మే నుంచి కూడా ఎలా పెట్టాలి అంటే అప్పుడు దానికి వర్టికల్గా దానికి ఉండదు. సో మనం ఏం కనపడదు, ఓన్లీ స్కై కనపడుతుంది. మేము కాలేజీ లక్కీగా ఏంటంటే ఒక గోడ పగలగొట్టి మేము తయారు చేసుకున్న గేటు అక్కడ పెట్టాం, పెట్టి కావాల్సిన ఆ బోర్డుని తయారు చేసాం. ఇలాంటివి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇరానీ కేఫ్ ఉంది, ఇరానీ కేఫ్ సెట్ వేద్దాం అంటున్నారు. ఓకే. ఇప్పుడు కూకట్పల్లి ఇప్పటికీ ఉంది, అది ఇప్పటికీ అది అక్కడే ఉంది. వివేకానంద కాలనీ అంటే కూకట్పల్లి మెయిన్ రోడ్డు, ఇది కాలనీలోకి వెళ్ళే రోడ్డు మధ్యలో ఉంటుంది అది. ఓకే. అయితే ఆల్మోస్ట్ తోటతరని బడ్జెట్ ఇచ్చాడు, 2.5 లక్షలు అంతా. ఎక్కడ అన్నపూర్ణ స్టూడియో గేటు ముందు, లోపలికి వెళ్ళక ముందే గేటు ఇలా పొడుగ్గా అక్కడ వేద్దాం అంటున్నారు. అంటే ఇది మాత్రం నేను చాలా పట్టుబట్టి, వద్దు రాము నా మాట అండి, దయచేసి 2.5 లక్షలు ఖర్చు పెడదాం అంటున్నారు కదా, ఒక 50,000 లోపే ఖర్చు పెట్టి షూటింగ్ చేద్దాం మనం. అంటే పోలీసులతో అటు ఇటు మొత్తం బ్లాక్ చేసి మన సెట్ లాగే చేసుకోవచ్చు అని అంటే, అప్పుడు ఒరిజినల్ లొకేషన్కి వెళ్ళి సెలెక్ట్ చేసి చేసాం. అంటే ఆ సీన్ జరుగుతూ ఉంటే ట్రాఫిక్ వెళ్తూ ఉంటాయి, ఇటుపక్క 2 పక్కల కనపడుతూ ఉంటాయి. ఇది రష్ చూసుకున్నాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అదే అన్నపూర్ణ స్టూడియోలో బయట గోడ పక్కన వేసి ఉంటే ఒక పక్క మూసిపోయింది ఆల్రెడీ, గోడ కాంపౌండ్ వాళ్ళు అది ఉంటే ఇటు ఓపెన్ అయ్యేది. మన కెమెరా ఇక్కడ పెడతాం, ఇక్కడ పెడితే ఇదేమవుద్ది, అన్నపూర్ణ స్టూడియో రోడ్లే కనపడతా ఉంటాయి. ఇటు పెడితే దానిలో ఉన్న లైవ్లీనెస్, అంటే ఎప్పుడు కూడా ఒక లొకేషన్ కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాలకి లొకేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్యారెక్టర్. ఆ లొకేషన్లో తీస్తే ఆ సీన్కి తెలియకుండా కొంత ఆ పాత్ర తాలూకు స్వభావం, ఆ లొకేషన్ తాలూకు స్వభావం పాత్రలకు వస్తుంది. అలా జరిగింది అది.